హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది స్టూడెంట్స్, అయినా సరే మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇందులో ఉన్న క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు డెఫినెట్గా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నేను మ్యాథ్స్లో కూడా వీడియో చేశాను, మొత్తం అన్ని చాప్టర్స్ కవర్ చేస్తూ కొంచెం లెంతీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్ పార్ట్లో ఆ లింక్ కూడా పెడతాను, ఒకవేళ మీరు చూడనట్టయితే చూడండి. First question, if V1 and V2 are the speeds of light in two medium of refractive indices N1 and N2 respectively, then so మనకు ఒక ఫార్ములా ఉంది, N1 by M2 is equal to V2 by V1. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ చాయిసెస్ పెట్టుకోవాలి. సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్, ఎందుకంటే N1 by N2 is equal to V2 by V1 అన్నా ఆర్ V1 by V2 is equal to N2 by N1 అన్నా సేమ్. సో కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ అండర్గో డీవియేషన్ బై లెన్స్? సో లెన్స్లో మనకు తెలుసు ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ కాబట్టి రే పాసింగ్ అలాంగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఒకవేళ రే ప్రిన్సిపల్ యాక్సెస్ త్రూ వెళ్తే ఎలాంటి డీవియేషన్ ఉండదు. సో ఇక్కడ డీవియేషన్ ఉండదు, సో ఇది ఆప్షన్ కాదు. రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్, సో ఇది ఆప్టిక్ సెంటర్. సో ఒకవేళ రే పాస్ అవుతే దీనిలో కూడా ఎలాంటి డీవియేషన్ ఉండదు, కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. ఇక్కడ అడిగింది ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ అండర్గో డీవియేషన్, ఇది డీవియేట్ కాదు, ఇది కూడా డీవియేట్ కాదు. రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, ఒకవేళ ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ అయితే, ఒక రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ అయితే ఇది డెఫినెట్గా డీవియేట్ అయ్యి ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. సో ఇక దీనికి కరెక్ట్ ఆప్షన్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ కరెక్ట్ ఆప్షన్. సో దీనికి ఆన్సర్ 3. Pick the correct answer from the following two statements. Virtual image can be seen with eyes. So virtual image can be seen with eyes, correct. Virtual image can be captured on the screen. It is wrong. So correct option only A is true. The lens bounded by two spherical surfaces curved inwards is. సో ఈ విధంగా కర్వ్డ్ ఇన్వర్డ్స్ ఉంటుందని కాన్కేవ్ అంటాము, ఇట్లా అవుట్వర్డ్ ఉంటే కాన్వెక్స్ అంటాము. ఇక్కడ టూ స్పెరికల్ సర్ఫేసెస్ అడిగాడు కాబట్టి ఇది బై కాన్కేవ్. సో బై అంటే 2, ఇది కాన్కేవ్. సో దీని కరెక్ట్ ఆప్షన్ 64th క్వశ్చన్కి 2. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ డ్యూ టు కాన్వెక్స్ లెన్స్ ఆర్ ఎక్స్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ కాన్వెక్స్ లెన్స్లో సేమ్ ఉంది అంటే, సో ఇక్కడ 2f అనుకుంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సో దీని డిస్టెన్స్ 2f అవుతుంది. It is given as x. So object and image distance due to convex lens are x కాబట్టి 2f should be equated with x. So 2f is equal to x అయితే f is equal to x by 2 అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2 x by 2. Irrespective of the position of the object on the principal axis, a concave lens always form an image of nature. It will be virtual and erect. కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్లో రే డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. యూజువల్లీ డాక్టర్స్ ఆఫ్టర్ టెస్టింగ్ ఫర్ డిఫెక్ట్ ఆఫ్ విజన్ ప్రిస్క్రైబ్ ద కరెక్టివ్ లెన్స్ ఇండికేటింగ్ దేర్ పవర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ సైటెడ్నెస్ ఇస్ కాల్డ్. ఫార్ సైటెడ్నెస్ అంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ని ఈజీగా చూడగలము, దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడలేము. సో దీన్ని మనము హైపర్ మెట్రోపియా అంటాము. అదే మయోపియా అయితే ఫార్ ఆబ్జెక్ట్స్ని చూడలేము, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడగలము, దాన్ని మయోపియా అంటాం. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఫార్ సైటెడ్నెస్ అంటే హైపర్ మెట్రోపియా, కరెక్ట్ ఆప్షన్ 1. రిలేషన్షిప్ అమాంగ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ వేవ్ v, wavelength lambda and frequency f is given by the formula v is equal to f lambda. Which of the following statements on red color light is true? సో ఇలాంటి క్వశ్చన్ ఒక అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఒకవేళ ప్రిజంలో నుంచి లైట్ పాస్ చేస్తే రెడ్ లైట్ డీవియేషన్ తక్కువగా ఉంటుంది, అదే వాయిలెట్ లైట్ డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హై వేవ్ లెంత్ ఉంటుంది రెడ్ లైట్లో అండ్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లో ఫ్రీక్వెన్సీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, రెడ్ లైట్లో హై వేవ్ లెంత్, లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లో ఫ్రీక్వెన్సీ. అదే వాయిలెట్ లైట్ అయితే హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, హై ఫ్రీక్వెన్సీ బట్ లో వేవ్ లెంత్. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కరెక్ట్, లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది రెడ్ లైట్కి అండ్ సఫర్స్ హై డివియేషన్. రెడ్ లైట్ డివియేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రాంగ్. ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇది కరెక్టే, అండ్ సఫర్స్ లో డివియేషన్, డివియేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్.
It has high refractive index, wrong. It has high refractive index, ఇది కూడా wrong. సో రెడ్ లైట్ కి లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లో ఫ్రీక్వెన్సీ, లో డివియేషన్ ఉంటుంది. అదే ఇక్కడ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, హై ఫ్రీక్వెన్సీ, మోర్ డీవియేషన్ ఉంటుంది. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. Blue color of the sky is due to scattering of light by the molecules of. Always it will be because of N2 and O2, nitrogen and oxygen. If I1 and I2 are the angle of incidence and angle of emergence due to a prism respectively, then the angle of minimum deviation will be I1 is equal to I2. So angle of minimum deviation, దీనికి formula ఉంది students, I1 is equal to I2. The minimum focal length of eye lens of a healthy human beings. So కంపల్సరీగా presbyopia, hypermetropia and myopia లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది విజన్ ఆఫ్ డిఫెక్ట్స్ లో. సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఆఫ్ హెల్తీ హ్యూమన్ బీయింగ్ ఇస్ 2.27 సెంటీమీటర్స్ మినిమం. ఇక్కడ మినిమం అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3. ఒకవేళ మ్యాక్సిమం అడిగితే ఆన్సర్ 2.5 సెంటీమీటర్స్. Volt per ampere is called. So volt per ampere is called ohm. So ఎందుకంటే మనకు తెలుసు ఫార్ములా పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో V ఈజ్ ఈక్వల్ టు ఆంపియర్ ఇంటూ ఓమ్. V అంటే వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆంపియర్ ఇంటూ ఓమ్. సో వోల్ట్ బై ఆంపియర్ ఈజ్ ఓమ్. సో వోల్ట్ పర్ ఆంపియర్ అన్న వోల్ట్ బై ఆంపియర్ అన్న మనకి ఓమ్. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 ఓమ్. The device which maintains a constant potential difference between its ends is called battery. Other device which maintains a current in the circuit is called ammeter. Multimeter ante which maintains the current, voltage, resistance 3 measure చేస్తే దాన్ని మల్టీమీటర్ అంటాము. ఎలక్ట్రిక్ బల్బ్ జస్ట్ గ్లో అవుతుంది. సో బ్యాటరీ is a device which maintains a constant potential difference between its ends. Next question. Two resistors of 0.4 ohms and 0.6 ohms are connected in parallel combination. Their equivalent resistance is. So మనకు తెలుసు parallel లో ఫార్ములా R1 into R2 by R1 plus R2. ఇక్కడ R1 అంటే 0.4 ohms, R2 అంటే 0.6. So R1 into R2 0.4 into 0.6 by R1 plus R2 0.4 plus 0.6. 0.4 into 0.6 0.24. 0.4 plus 0.6 యాడ్ చేస్తే 1 వస్తుంది. 0.24 by 1 అన్న 0.24 అన్న ఒకటే కాబట్టి దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 0.24 ohms. The junction law proposed by Kirchhoff is based on. Junction law is always based on law of conservation of charge. అదే లూప్ లా మాత్రం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. The materials which have large number of free electrons and offer low resistance are called conductors. వీటిని మనము కండక్టర్స్ అంటాం. దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. A fuse is made up of thin wire of low melting point. సో ఫ్యూజ్ ఎప్పుడు థిన్ వైర్ ఉంటుంది విత్ లో మెల్టింగ్ పాయింట్. దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. Next question. If the specific resistance of a wire of length 2 meters and area of cross section 1 millimeter square is 10 power of minus 8 ohms per meter. సో ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇచ్చారు 10 power of minus 8. క్యాలిక్యులేట్ రెసిస్టెన్స్. సో మన రెసిస్టెన్స్ ఫార్ములా తెలుసు, రెసిస్టివిటీ ఇంటూ length of wire divided by area of cross section. So resistance is given as 10 power of minus 8. Length of wire is given as 2. Cross section is given as 1 millimeter square. So 1 millimeter square ante so divided by 1. So ఇక్కడ 2 meters ని millimeters చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక దాని క్రాస్ సెక్షన్ ఏరియా మీటర్స్ యూనిట్స్ మిల్లీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు, ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు. సో 2 యూనిట్స్ సెపరేట్గా ఉండొద్దు, సేమ్గా ఉండాలి. సో దీని 2ని 10 power of 3గా రాసుకోవచ్చు. ఎందుకంటే 2 into 10 power of 3 మిల్లీమీటర్ స్క్వేర్ అన్న 2 meters అన్న ఒకటే కాబట్టి. సో ఫార్ములాలో అప్లై చేస్తే 2 into 10 power of minus 5. సో minus 8 plus 3 is minus 5 కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 2 into 10 power of minus 5 ohms. సో ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే స్టూడెంట్స్, ఓన్లీ ఫార్ములా తెలిస్తే యూ కెన్ ఈజీలీ గెట్ ద ఆన్సర్. An evidence for the motion of charge in the atmosphere is provided by lighting. రెయిన్బో కాదు, థండర్ కాదు, మ్యారేజ్ కాదు, ఆన్సర్ లైట్నింగ్. కరెక్ట్ ఆప్షన్ 4. The electric energy in kWh kilowatt hour consumed in
ఆపరేటింగ్ ఏ బల్బ్ ఆఫ్ 60 volts ఫర్ 10 hours ఏ డేస్. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి స్టూడెంట్స్. వాటేజ్ ఇంటూ ఎన్ ఇంటూ అవర్స్ ఇంటూ డే డివైడెడ్ బై 1000. సో ఎలాంటి క్వశ్చన్కైనా ఈ ఫార్ములా చేస్తే సరిపోతుంది. ఇంకోసారి ఫార్ములా చెప్తాను. వాటేజ్ ఇంటూ ఎన్ ఇంటూ అవర్స్ ఇంటూ డేస్ డివైడ్ బై 1000. సో kilowatt hour is equal to wattage is given as 60 watts. సో 60 ఇంటూ ఎన్ ఎన్నిసార్లు అన్నాడు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అది వదిలేయండి. అండ్ అవర్స్ ఎన్ని ఇచ్చాడు 10 అవర్స్ 10 రాసుకోండి. ఇంటూ ఎన్ని డేస్ ఇచ్చాడు ఇన్ ఏ డే అంటే 1 డే డివైడ్ బై 1000. సో 60 ఇంటూ 10 ఇంటూ 1 is 600 by 1000. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి 6/10 is nothing but 0.6. ఇన్ కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 0.6. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, బై హార్ట్ ఇట్. The scientific demonstration of HC Oersted is related to the study of, so it is related to the study of magnetic effect of current. So correct option 3. Pick the correct answer from the following two statements. Within a bar magnet, magnetic field lines travel from south pole to north pole. This is correct. Outside a bar magnet, the magnetic field lines travel from north to south. This is correct. ఇక్కడ మ్యాగ్నెట్లు విత్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 1. వెబర్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్, సో వెబర్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డినోటెడ్ బై ద సింబల్ φ. అదే మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్కి ఆంపియర్ మీటర్, మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఆంపియర్ మీటర్ స్క్వేర్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి టెస్లా యూనిట్స్. Sorry, the magnetic force acting on a straight wire of length L carrying a current I which is perpendicular to the uniform magnetic field B is formula also F is equal to BIL into sin 90. ఎందుకు sin 90 రాసుకున్నానంటే ఇక్కడ పర్పెండిక్యులర్ అడిగాడు కాబట్టి 90 డిగ్రీస్ పెట్టుకోవాలి. సో sin 90 వాల్యూ 1 కాబట్టి F is equal to BIL which is option 1. Moving forward, the device which contains slip rings to reverse the direction of current through coil is called electric motor. So slip rings unte adi electric motor avutundi. Next question, an increasing in magnetic flux through a coil 500 turns in 0.1 second is 0.001 Weber. The maximum induced EMF generated in the coil. So EMF formula undi N into magnetic flux by time. సో 500 n అంటే 500. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత అయింది 0.001 డివైడ్ బై టైం 0.1. సో 5 ఇంటూ 0.1 బై 0.1 ఈజ్ నథింగ్ బట్ 5. ఎందుకంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ ప్లేసెస్ 2 పాయింట్స్ రైట్ సైడ్ వెళ్తుంది. సో 5 ఇంటూ 0.1 బై 0.1. సో 0.1 0.1 1 అవుతుంది కాబట్టి 5 1s are 5. దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 5 words. కెమిస్ట్రీలో చూద్దాం. CH3COOH సొల్యూషన్ టర్న్స్ లెడ్ ట్రిటమస్ ఇంటూ, సో ఇది CH3COOH అనేది యాసిడ్ కాబట్టి వీక్ యాసిడ్ కాబట్టి ఎనీ యాసిడ్ విల్ కన్వర్ట్ బ్లూ లిటమస్ పేపర్ టు రెడ్. కానీ ఇక్కడ ఏమన్నాడు రెడ్ లిటమస్ అడిగాడు కాబట్టి రెడ్ లిటమస్ కూడా రెడ్గా కలర్లోనే ఉంటుంది యాసిడ్లో. సో చాలామంది రెడ్ టు బ్లూ అనుకుంటారు, రాంగ్ స్టూడెంట్స్. యాసిడ్ విల్ కన్వర్ట్ బ్లూ లిటమస్ పేపర్ టు రెడ్ అండ్ రెడ్ లిటమస్ పేపర్ చేంజ్ అవ్వదు కాబట్టి రెడ్ కలర్లోనే ఉంటుంది. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఇట్ రిమైన్స్ రెడ్ ఓన్లీ. ఐడెంటిఫై ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ. కాల్షియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం ఫాస్ఫేట్ కరెక్ట్. సో టీత్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ బాడీ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ కాల్షియం ఫాస్ఫేట్. 2HCl plus Zn gives you ZnCl2 plus H2. సో కరెక్ట్ ఆప్షన్ 4. ఇది మనం ల్యాబ్ యాక్టివిటీలో చూసాం స్టూడెంట్స్, ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్. సో మేక్ ఏ నోట్. మిథైల్ ఆరెంజ్ షోస్ రెడ్ కలర్ ఇన్ అసిడిక్ సొల్యూషన్. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? 2p6, 3s1, 4f12, 2d3. సో మన అందరికీ తెలుసు ఫస్ట్ కే షెల్. సో ఇందులో సబ్షెల్స్ ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. అదే ఎల్ షెల్లో సబ్షెల్స్ ఎస్పి ఉంటుంది, ఎంలో ఎస్పిడి ఉంటుంది, ఎన్లో ఎస్పిడిఎఫ్ సబ్షెల్స్ ఉంటాయి. సో ఇక్కడ 2p6, సో 2p ఉంది కాబట్టి ఇది కరెక్టే ఉండొచ్చు. 3s1, సో
త్రీ త్రీలో కూడా ఎస్ ఉంటుంది సబ్షెల్. సో 3s1 ఇది కూడా కరెక్టే. ఫోర్లో ఎఫ్ ఉంటుందా లేదా చూద్దాం. ఫోర్లో ఎఫ్ ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. కానీ టూలో డి ఉందా లేదా చూద్దాం. టూలో డి ఉండదు. సో టూలో డి లేదు కాబట్టి సో దీని కరెక్ట్ ఆప్షన్ ఫోర్. నాట్ కరెక్ట్ అన్నాడు. సో 1, 3, 2 ఆర్ కరెక్ట్ బట్ ఫోర్ ఈజ్ రాంగ్. ఎందుకంటే దిస్ ఈస్ ద రీజన్. Quantum numbers of subshells are n is equal to 2 and l is equal to 1. Identify the subshell. సో n is equal to 2 కాబట్టి ఇక్కడ కంపల్సరీ 2 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ n2 ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకంటే n2 కాబట్టి ఇక్కడ ముందు 2 ఉండాలి. l is equal to 1. l is equal to 1 అంటే ఇది ఎప్పుడు p సబ్షెల్ అవుతుంది. మేక్ ఎ నో స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్. l is equal to 0 అయితే s, l is equal to 1 అయితే అది p, l is equal to 2 అయితే d, l is equal to 3 అయితే f. సో ఇక్కడ అడిగింది l is equal to 1 కాబట్టి p. సో n is equal to 2, l is equal to p. 2p is the correct option. దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 2p. సో ఇది తెలిస్తే చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయ స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. ఎల్ వాల్యూ ఆఫ్ సబ్షెల్స్ డి, ఎస్, ఎఫ్, పి రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ డి కాబట్టి డి నంబర్ ఎంత 2, ఎస్ నంబర్ ఎంత 0, ఎల్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఎంత, ఎల్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఇస్ 3 ఇక్కడ రాసుకుందాము. పి వాల్యూ ఆఫ్ ఎల్ ఎంత 1. సో 2031 2031 కాబట్టి ఆప్షన్ 4 2031. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది తెలిస్తే చాలా ఇలాంటి సబ్షెల్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇన్ విజిబుల్ లైట్ రెడ్ కలర్ పొసెస్, ఇంతకుముందు చెప్పినట్టు. సో డీవియేషన్ తక్కువ ఉంటుంది రెడ్ లైట్కి, అదే వాయిలెట్ లైట్కి ఎప్పుడు డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. దీని వేవ్ లెంత్ లో ఉంటుంది, దీని వేవ్ లెంత్ రెడ్ లైట్ వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో హై వేవ్ లెంత్ అండ్ లో ఫ్రీక్వెన్సీ. సో కరెక్ట్ ఆప్షన్ 2. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ డిస్కస్ చేసాం మనము. ఐడెంటిఫై ద డీజనరేటెడ్ ఆర్బిటల్స్. సో డీజనరేటెడ్ అంటే సేమ్ సబ్షెల్ ఉండాలి, దాన్ని డీజనరేటెడ్ అంటాం. అంటే 2px 2p5 2pz. సో ఇవన్నీ p సబ్షెల్స్ ఉన్నాయి కాబట్టి ఈ డీజనరేటెడ్ ఆర్బిటల్స్. ఇక్కడ కావు, ఇక్కడ 3px 3py 3pz ఇక్కడ కూడా సేమ్ సబ్షెల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా డీజనరేటెడ్ ఆర్బిటల్స్. ఇక్కడ 2s 3s 4s దిస్ ఇస్ సేమ్ సబ్షెల్స్లోకి లేవు కాబట్టి ఇది ఆప్షన్ కాదు. సో 1 and 3 ఇక్కడ బోత్ 1 and 3 కరెక్ట్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంట్స్ హ్యావింగ్ 5, 6, 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 5 ఉంటే మనం ఫాస్ఫరస్ అంటాం, 6 ఉంటే సల్ఫర్, 7 వ్యాలెన్సీ క్లోరిన్. సో దీనికి ఆన్సర్ ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1. Electronic configuration of magnesium +2 ion and chlorine -ion are called. సో మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. సో ఇక్కడ 12 కాబట్టి +2 ఉంది కాబట్టి ఇట్ లూజ్ 2 ఎలక్ట్రాన్స్. సో దాన్ని మనము 10గా రాయాలి. 12 యాక్చువల్లీ, +2 అంటే లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 10 కెన్ బి రిటర్న్ యాజ్ 2, 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 10 is 2, 8 ఫర్ మెగ్నీషియం. అదే క్లోరిన్ 17 అటామిక్ నంబర్. సో Cl మైనస్ అంటే ఇక్కడ గెయిన్ అవుతుంది కాబట్టి 17 ఏమైపోతుంది, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయిపోయింది కాబట్టి 18. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 2, 8, 8 యాజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో మెగ్నీషియం 2, 8, క్లోరిన్ 2, 8, 8. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 2, 8, 2, 8, 8 ఆప్షన్ 1. Coordination number of Na plus in NaCl crystal is 6. బాండ్స్ ప్రెసెంట్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్ ఆర్. సో నైట్రోజన్ మాలిక్యూల్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది, అందులో ఒక సిగ్మా బాండ్ అండ్ 2 బై బాండ్స్ ఉంటాయి. సో కరెక్ట్ ఆప్షన్ 2. 1s2 2s2 2p6 3s2 3p6 కాన్ఫిగరేషన్ ఇస్ రిలేటెడ్ టు. ఇట్ ఈస్ రిలేటెడ్ యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు గమనించినట్టయితే 1s2 2s2 2p6 3s2 3p6 18 ఉన్నాయి కాబట్టి ఇది ఆర్గాన్. సో ఆర్గాన్కి ఏది కరెక్ట్ ఆప్షనో చూసుకోవాలి. Cl మైనస్, Cl అటామిక్ నెంబర్ మనకు తెలుసు 17. సో ఇక్కడ Cl మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది కాబట్టి 18 ఉంటుంది. సో 18 ఈజ్ నథింగ్ బట్ ఆర్గాన్ కాబట్టి దీనికి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. The number of electrons gained by non-metal elements is equal to its valency. Correct option 1.
కరోషన్ అంటే తుప్పు పట్టడం, దాన్ని మనం కాపర్ ఆక్సైడ్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ ప్రాసెస్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 కాపర్ ఆక్సైడ్. 22 క్యారెట్ గోల్డ్ కంటెంట్స్. సో 22 క్యారెట్ అనేది ఆర్నమెంట్ చేస్తాము 22 క్యారెట్ గోల్డ్తో, దాన్ని జ్యువెలరీ ప్రిపేర్ చేస్తాం. అదే 24 క్యారెట్ అయితే ప్యూర్ గోల్డ్ అంటాం. సో 24 క్యారెట్ 22 క్యారెట్ ఆఫ్ గోల్డ్. Moving on to the next question, 22 carat gold contains. So 22 carat gold మనము జ్యువెలరీ ఆర్నమెంట్స్ లో యూజ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 22 క్యారెట్ గోల్డ్ కంటైన్స్. సో 22 క్యారెట్ అంటే మనం జ్యువెలరీకి యూజ్ చేస్తాం 22 క్యారెట్ గోల్డ్ అంటే ఆర్నమెంట్ ప్రిపరేషన్లో. అదే 24 క్యారెట్ గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్. సో ఇక్కడ 22 పార్ట్స్ ఆఫ్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ అంటే 22 పార్ట్స్ ఆఫ్ గోల్డ్ ప్లస్ 22 పార్ట్స్ ఆఫ్ కాపర్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆప్షన్ 2. ఫార్ములా ఆఫ్ రస్ట్. సో రస్ట్కి ఫార్ములా Fe2CO3 ఇంటూ H2O, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ కాబట్టి దీనికి ఆప్షన్ 1. కెమికల్ యూజ్డ్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఓర్ కాల్డ్ ఫ్లక్స్. సో కెమికల్స్ ఏదైతే యూజ్ చేస్తామో ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడానికి ఓర్ నుంచి దాన్ని ఫ్లక్స్ అంటాం. కరెక్ట్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, బై మూవింగ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్. గ్రూప్లో టాప్ నుంచి బాటమ్ మూవ్ అవుతే వ్యాలెన్సీ విల్ నాట్ చేంజ్. సో వ్యాలెన్సీ సేమ్ ఉంటుంది గ్రూప్లో కాబట్టి నో చేంజ్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3. అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ 5A గ్రూప్ కమింగ్ ఆఫ్టర్ నైట్రోజన్ ఇస్. సో ఆఫ్టర్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి దీనికి అటామిక్ నెంబర్ 15. కరెక్ట్ ఆప్షన్ 15 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఎలిమెంట్ దట్ బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ పీరియడ్. సో పీరియాడిక్ టేబుల్ చూసినట్టయితే సెకండ్ పీరియడ్ ఇది పీరియడ్, థర్డ్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ మెగ్నీషియం. సో మెగ్నీషియం ఈజ్ ఇన్ సెకండ్ గ్రూప్ థర్డ్ పీరియడ్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్ S బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్, ఆల్ P బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్, ఆల్ S బ్లాక్ మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్, ఆర్ ఆల్ P బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాన్ మెటల్స్. దీని కరెక్ట్ ఆప్షన్ S బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 113th క్వశ్చన్ ఇస్ 1. సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్. సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మనము చాల్కోజెన్స్ అంటాము, ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాము రెండు. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 4, బోత్ 1 and 2. అదే హాలోజన్స్ని 7th A గ్రూప్ ఎలిమెంట్స్ని హాలోజన్స్ అంటాం. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ప్రాపైన్. ఇందులో ప్రాపైన్ స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయాలి. సో ప్రాప్ అంటే త్రీ కార్బన్స్ ఉంటాయి, పైన్ అంటే ఇది త్రిబుల్ బాండ్. సో 3 కార్బన్ ఉంది ఇక్కడ అండ్ త్రిబుల్ బాండ్ కూడా ఉండాలి కాబట్టి పైన్. అదే ప్రాప్ ఈన్ ఉంటే డబుల్ బాండ్, ప్రాప్ ఏన్ ఉంటే సింగిల్ బాండ్. సో ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి అండ్ త్రిబుల్ బాండ్ ఉంది కాబట్టి ప్రాపైన్కి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. దీనికి దిస్ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ కీటోన్. సో C డబుల్ బాండ్ ఉంటే అది కీటోన్కి ఫంక్షనల్ గ్రూప్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 4. ఇథైల్ ఆల్కహాల్ అపాన్ ఆక్సిడేషన్ ప్రొడ్యూసెస్ ఆల్డిహైడ్. ఇథైల్ ఆల్కహాల్ ఆక్సిడేషన్ తర్వాత ఆల్డిహైడ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈథీన్ అండ్ ఈథైన్ డిఫర్ ఇన్. సో మనకు తెలుసు ఈథీన్ ఫార్ములా C2H4, జనరల్ ఫార్ములా CnH2n. అదే ఈథైన్ ఫార్ములా C2H6, జనరల్ ఫార్ములా CnH2n+2. సో ఇక్కడ గమనించినట్టయితే మనం ఈథైన్లో సేమ్ హైడ్రోజన్ ఆటమ్స్ లేవు. హైడ్రోజన్స్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి దే డిఫర్ ఇన్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. అండ్ ఈథీన్లో డబుల్ బాండ్ ఉంటుంది, ఈథైన్లో త్రిబుల్ బాండ్ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ బాండ్స్ వేరే, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ వేరే. సో నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ డిఫర్ ఉంటాయి. ఇక్కడ డిఫర్ అన్నాడు కాబట్టి డిఫర్ ఇన్ 9 నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. మీరు ఇక్కడ గమనించి ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి అండ్ దే ఆర్ ఆల్సో డిఫర్ బై నంబర్ ఆఫ్ బాండ్స్. ఇది డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ కాబట్టి both 2 and 3 are correct. So correct option దీనికి option 4. Which of the following are called paraffins? So saturated hydrocarbons ని మనం paraffins అంటాము. Saturated hydrocarbons are called alkanes. So unsaturated hydrocarbons alkynes, alkenes. Cough syrup contains ethanol. So A and B are the speed of light in a medium and refractive index of that medium respectively. Then so speed of light and refractive index are
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఒకవేళ స్పీడ్ ఆఫ్ లైట్ లో ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హైగా ఉంటుంది, స్పీడ్ ఆఫ్ లైట్ హైగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లోగా ఉంటుంది. సో ఇక్కడ ఏ ఈజ్ లో అంటే స్పీడ్ ఆఫ్ లైట్ లో ఉంటే బి ఈజ్ హై. సో కరెక్ట్ ఆప్షన్ 1. The refractive index of a glass with respect to air is 2. The critical angle at their interface is. So, answer 30 degrees. ఎందుకంటే n is equal to 1 by sin c. సో sin c మనకు కావాల్సిన యాంగిల్ కాబట్టి sin c is equal to 1 by n. n ఇచ్చాడు 2. ఇక్కడ n is given as 2 కాబట్టి sin c is equal to 1 by 2. సో మనకి సైన్లో ఎన్ని డిగ్రీస్కి 1/2 ఉంటుంది, 30 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి సి వాల్యూ ఇస్ 30 డిగ్రీస్. అంటే ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్. కరెక్ట్ ఆప్షన్ 4. ద సింబల్ దిస్ ఈజ్ యూజ్డ్ టు డ్రా ఎ రే డయాగ్రామ్ ఇండికేట్స్ కాన్వెక్స్ లెన్స్. ఈ విధంగా ఉంటే కాన్వెక్స్ లెన్స్, అదే ఈ విధంగా ఉంటే కాన్కేవ్ లెన్స్. మేక్ ఏ నోట్ స్టూడెంట్స్. ద లెన్స్ బౌండెడ్ బై టూ స్పెరికల్ సర్ఫేసెస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్. సో ఇన్వర్డ్స్ ఉంటే దాన్ని కాన్కేవ్ అంటాము, అవుట్వర్డ్స్ ఉంటే కాన్వెక్స్. సో టూ స్పెరికల్ సర్ఫేసెస్ కాబట్టి డబుల్ కాన్కేవ్ బై కాన్కేవ్ అని కూడా అనొచ్చు. A convex lens gives a virtual image when the object is placed on the principal axis. So convex lens virtual image when it will form ante between focal point and optic center. Correct option 4. Which among the following pairs represent optical transparent and opaque medium? So transparent ante which allows the light to pass through it. Opaque material ante which does not allow the light to enter from this. Ikkada ice aithe transparent and clay అనేది opaque. So correct option 3. So clay అనేది it is not a transparent. Wood కూడా transparent కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. వాటర్ ఈజ్ ట్రాన్స్పరెంట్, ఐస్ ఈజ్ ఆల్సో ట్రాన్స్పరెంట్, కానీ ఇక్కడ ఒపేక్ అడిగారు కాబట్టి ఇది రాంగ్. సో వాటర్ ఈజ్ ట్రాన్స్పరెంట్, గ్లాస్ ఈజ్ ఆల్సో ట్రాన్స్పరెంట్. మనకు కావాల్సింది ట్రాన్స్పరెంట్ అండ్ ఒపేక్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3. Forward and outward are the radii of curvature, n is the refractive index and f is the focal length. Then the lens maker's formula is 1 by f is equal to n minus 1 into 1 by r1 minus 1 by r2. ఇది ఫార్ములా స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. లెన్స్ ఫార్ములా ఇక్కడ ఎఫ్ కాదు, మేక్ ఏ నోట్, ఇట్ ఈస్ 1 by f. కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4. ఇన్ కేస్ ఆఫ్ మయోపిక్ డిఫెక్ట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద బిఫోర్ ద రెటినా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ మయోపిక్ డిఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ మయోపిక్ డిఫెక్ట్ the image is formed before the retina. So myopic defect ki image before the retina form అవుతుంది. The part of the human eye which helps the eye lens to change its focal length is ciliary muscles. Correct option then ki option. The power of lens is 2.5d, the focal length. So focal length formula 100 by p. So ఇది సెంటీమీటర్స్లో ఇస్తే ఈ విధంగా రాయాలి, మీటర్స్లో అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 by p. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100 by p సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో మనం సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్ అన్ని 100 by p. సో 100 by p ఈజ్ గివెన్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ గివెన్ యాజ్ 2.5. 100 by 2.5 అన్న 1000 by 25 అన్న ఒకటే, ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ని 10తో మల్టిప్లై చేస్తున్నాను. 100 into 10 is 1000, 1000 by 2.5 into 10 is 25. 1000 by 25 is nothing but 40 centimeter. Correct option, option 4, 40 centimeters. Bifocal lens used to correct the defect of vision are called presbyopia అంటాం. సో దాన్ని బైఫోకల్ లెన్స్ కరెక్ట్ చేస్తాము. అదే హైపర్మెట్రోపియా కాన్వెక్స్, మయోపియాకి కాన్కేవ్. పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో మనకు తెలుసు ఒక లైట్ రే పాస్ అయితే ప్రిజం నుంచి, రెడ్ అయితే లెస్ డివియేషన్ ఉంటుంది, వైలెట్లో ఎక్కువ డివియేషన్ ఉంటుంది విబ్జిఆర్లో. సో ఇక్కడ ఇన్ విబ్జిఆర్ వేవ్ లెంత్ ఇంక్రీజ్ ఫ్రమ్ వాయిలెట్ టు రెడ్. సో ఇది కరెక్ట్, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వేవ్ లెంత్ లెస్ ఉంటుంది వాయిలెట్ కలర్లో, రెడ్ కలర్లో వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇక్కడ ఇది కరెక్ట్ స్టేట్మెంట్. బి, ఇన్ విబ్జిఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ వాయిలెట్ టు రెడ్. ఇది రాంగ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్ ఫ్రమ్ వాయిలెట్ టు రెడ్, ఇది రాంగ్ కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆప్షన్ 1. The formation of the rainbow is due to dispersion of sunlight by the water droplets. If I1 and I2 are the angle of incidence and emergence respectively, and A is the angle of prism, then the angle of deviation is given by
ఫార్ములా I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి. సో ఇక్కడ ప్లస్ ఏని ఇటు సైడ్ పంపిద్దాం. సో డి ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 మైనస్ ఏ. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2, I1 ప్లస్ I2 మైనస్ ఏ. సో మనకి ఈ ఫార్ములా తెలిసి ఉండాలి స్టూడెంట్స్. The quantity which has the unit ampere second is, so it's nothing but electric charge, coulomb atom. A bulb is marked 100 watt and 240 volts. The resistance of the bulb is, formula మనకు తెలుసు, resistance is equal to V square by P. సో ఇక్కడ V ఎంత ఇచ్చాడు, 240, V square కాబట్టి 240 into 240 by resistance is given as 100. So 240 into 240 by 100 is nothing but 576. Correct option option 4, 576 ohms. Electric fuse is used in household circuit for the purpose of preventing damages due to overloading. Short circuit రాకుండా యూజ్ చేస్తాం electric fuse. Four resistance of each 2 ohms are connected in the form of a four sides of a parallelogram. The equivalent resistance between any two opposite corners. So any two opposite corners అయితే మనం ఈ విధంగా రెసిస్టెన్స్ ఫ్లో అయ్యేటట్టు చూసుకోవాలి కార్నర్స్లో. ఇది ప్యారలోగ్రామ్ అయితే. సో మనం ఇక్కడ గమనించినట్టయితే, సో దిస్ ఆర్ ఇన్ సిరీస్, దిస్ రెసిస్టెన్స్ అండ్ దిస్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ సిరీస్ కాబట్టి సిరీస్లో మనం యాడ్ చేస్తాం. సో 2 + 2 4. అదే ఈ విధంగా పాస్ అవుతాయి ఎలక్ట్రిక్ కరెంట్. ఇది కూడా సిరీస్లో ఉంది కాబట్టి ఇది కూడా 4 ohms. సో ఇక్కడ R1 4 R2 4 ఉంది కాబట్టి దే ఆర్ ప్యారలల్, ఈ విధంగా ఫామ్ అయ్యాయి 4 ohms 4 ohms. సో మనకు ఫార్ములా తెలుసు, R1 R2 divided by R1 plus R2. So 4 into 4 by 4 plus 4. 16 by 8 is nothing but 2 ohms. Correct option option 2, 2 ohms. Ohm's law is applicable to metallic conductors only. Ohm's law ఎప్పుడు metallic conductors కి అప్లై అవుతుంది. Next question, of the two bulbs in a house, one glows brighter than the other. Which of the two has higher resistance? So dim bulb has a higher resistance. Correct option option 2. Pick up the correct answer from the following two statements. Kirchhoff junction law is based on conservation of charge. ఇది కరెక్టే. Kirchhoff loop law is based on conservation of energy. ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ both A and B are true కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3. The electric power in kilowatt hour consumed in operating a 60 watt bulb for 3 hours a day in a month of 30 days. సో మనకి ఇక్కడ ఫార్ములా తెలిసి ఇంతకుముందు చెప్పాం, వ్యాటేజ్ ఇంటూ నంబర్ ఇంటూ అవర్స్ ఇంటూ డేస్ డివైడ్ బై 1000. సో 60 వ్యాటేజ్ ఈజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. 1 n ఈజ్ ఈక్వల్ టు 1, 3 అనేది అవర్స్ 3 అవర్స్ అండ్ 30 డేస్ డివైడ్ బై 1000. క్యాలిక్యులేట్ చేస్తే 5.4 వచ్చింది, విచ్ ఈజ్ ఆప్షన్ 2. On increasing the temperature, the resistance of copper and germanium respectively, so increases and decreases. So copper metal కాబట్టి కండక్టర్ కాబట్టి రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అదే జెర్మేనియం సెమీ కండక్టర్ కాబట్టి రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ 1. 3 volt into 4 coulomb, 3 4s are 12, so volt into coulomb is joule, so 12 joule is the correct option option 4. Next question, 3 resistors of 1 ohm, 0.1 ohm and 0.01 ohm are connected in series. Series కాబట్టి మనం యాడ్ చేయాలి. R1 plus R2 plus R3. R1 1 ohm, R2 0.1 ohm, R3 0.01 ohm కాబట్టి యాడ్ చేస్తే మనకి 1.11 వస్తుంది, విచ్ ఇస్ ఆప్షన్ 1. Next question, the scientist who proposed that the metallic conductors contain large number of free electrons is Lawrence and Drude. Correct option 4. 61st question ఏంటి అంటే, convex mirror is used as rear view mirror in automobiles. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ 3, rear view mirrors in automobile. Concave mirror can produce both real and virtual images. సో కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 3. The mirror which always gives diminished images, it is convex mirror. Correct option ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 2, convex mirror. The focal length of a concave mirror is 20 centimeters. At what distance the object should be placed to obtain the virtual image? It should be less than 20 centimeters. The midpoint of a thin lens is called optic center. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ 1, ఆన్సర్ optic center.
A light ray passing along principal axis of a lens is, it will be undeviated. సో ఎప్పుడు అన్డివియేట్ అవుతుంది అంటే ప్రిన్సిపల్ యాక్సిస్తోనే వెళ్తే లైట్ రే అన్డివియేటెడ్ అవుతుంది. అలాగే ఈ విధమైన ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళిన అన్డివియేట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4. In which among the following cases the convex lens does not give a real image? So when the object is between focal length and optic center. So optic center కి దగ్గరగా ఉంటే మనకి రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదు, డస్ నాట్ గివ్ ఏ రియల్ ఇమేజ్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 ఆన్సర్ ఇది. when object is between focal point and optic center. Moving to the next question. A convex lens kept in a medium with a refractive index less than refractive index of the lens behave like converging lens. So correct option 2, converging lens. The focal length of double concave lens having refractive index 1.5 kept it in air with two spherical surfaces of radius r1 is equal to 20 and r2 is r1 20 r2 80 అదే అంట. మనకి ఫార్ములా ఉంది 1/f is equal to mu minus 1 into 1/r1 by minus 1/r2. ఇక్కడ mu is given as 1.5 minus 1 1 by minus 20. ఇక్కడ r1 ని minus 20గా తీసుకోవాలి, minus 1/80. మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1/f is equal to minus 1/2 into 1/16. సో minus 1/2 into 16 is minus 1/32. సో 1/f minus 1/32 అంటే f minus 32 ఉంటుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 3 ఆన్సర్ minus 32 సెంటీమీటర్స్. So please give a like to this video, students. The formula for refractive index of a prism is, it is given by the formula sin a plus d by 2 by sin a by 2. The least distance of distinct vision of a healthy person is 25 centimeters. So correct option option 2, 25 centimeters. The focal length of a lens having power 4D is, so మన power lens formula తెలుసు, power is given by 100 by f. So f is equal to 100 by p. So 100 by 4 ఎంత 25. So correct option ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 4, 25 centimeters. Defect in eye vision that people cannot see object at long distance. So long distance చూడని వాళ్ళకి myopia defect ఉంటుంది. కరెక్ట్ ఆప్షన్ 3. The process of an eye lens to adjust its focal length to form sharp image on retina is, so దీన్ని accommodation అంటాం. కరెక్ట్ ఆప్షన్ D. The appearance of red color of the sun during sunrise and sunset is due to scattering of light. Correct option ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 2, scattering of light. The SI unit of electric resistance is given by the formula ohm. సింబల్ ఏ విధంగా ఉంటుంది. ఫార్ములా ఫర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఫార్ములా రో ఎల్ బై ఏ. ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అడిగాడు కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఇన్ బై డివైడెడ్ బై ఎల్. ఆన్సర్ ఆర్ఏ డివైడెడ్ బై ఎల్ అన్న ఏఆర్ డివైడెడ్ బై ఎల్ అన్న ఒకటే. సో కరెక్ట్ ఆప్షన్ 1, రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్. Current in a conductor is directly proportional to the potential difference between its ends at constant temperature. దీన్ని మనము ఓమ్స్ లా అంటాం. కరెక్ట్ ఆప్షన్ 3, ఓమ్స్ లా. కిర్చాఫ్ జంక్షన్ లా ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. అదే లూప్ లా ఎనర్జీ. చాలాసార్లు నేను మాక్ టెస్ట్లో కూడా ఇచ్చాను స్టూడెంట్స్, మీరు రాసే ఉంటారు. క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ రిజల్ట్ రెసిస్టెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. సో ఈ రెండు ఈ సర్క్యూట్లో ఇవి ప్యారలల్ ఉన్నాయి, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. ఫస్ట్ ఈ ప్యారలల్ రెసిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. ప్యారలల్ రెసిస్టెన్స్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా r1 into r2 by r1 plus r2. ఇక్కడ r1 అనేది 4, r2 అనేది 12. సో 4 into 12 by 4 plus 12. 12 4s are 48, 4 plus 12 is 16. 16 1s are 16 3s are. సో ఇక్కడ మనకి 3 ohms వచ్చింది. ఈ రెండు మనకి సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి కాబట్టి 3 plus 4 10. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆప్షన్ 2, ఆన్సర్ 10. The instrument to measure potential difference, voltmeter, is used to measure the potential difference. Correct option ఈ క్వశ్చన్ కి voltmeter. The tangent drawn to the magnetic field line at a point gives direction of the magnetic field. Correct option option 3. Magnetic flux passing through unit area taken perpendicular to the uniform magnetic field is called magnetic flux density. Definition, general definition, students. Answer 1, magnetic flux density.
The direction of magnetic field lines outside the current carrying solenoid is from north to south. Outside అయితే north to south, inside అయితే south to north. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టు నార్త్ టు సౌత్. ఇన్ ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్ట్స్ ఎలక్ట్రిక్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Which law states the induced current set up in the coil is in such a direction that oppose the changes in the flux? It's Lenz's law. Correct option 2. Induction stove works on the principle of electromagnetic induction. Correct option 3. A conductor of length L is moving perpendicular to magnetic field B with speed V. The motion EMF is given by BLV. సో ఇక్కడ B అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, L అనేది లెంత్ అండ్ V అనేది స్పీడ్. కరెక్ట్ ఆప్షన్ 1 ఆన్సర్ BLV. The magnetic force exerted on 3 meter length conductor carrying 2A current when placed in uniform magnetic field 0.4T at an angle 30 degrees is. మనకి ఫార్ములా తెలుసు, F is equal to ILB sin theta. I అంటే కరెంట్ ఎంత ఇచ్చాడు, 2 amperes కాబట్టి 2 ఇంటూ లెంత్ ఎంత ఇచ్చాడు 3 meters 3. B is given as magnetic field, uniform magnetic field given as 0.4 sin 30 ఎందుకంటే యాంగిల్ 30 ఇచ్చాడు. sin 30 వాల్యూ మనకు తెలుసు 1/2. 2 3s are 6 into 0.4 into 1/2 is nothing but 1.2 Newton. Correct option option 2 answer 1.2 Newton. Which one of the following statement is correct? So AC changes its magnitude but not direction. AC changes its magnitude and periodical గా చేంజ్ అవుతుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకు కావాల్సింది కరెక్ట్. DC changes its magnitude and direction. ఇది రాంగ్ స్టేట్మెంట్. DC changes its direction only. ఇది కూడా రాంగ్. AC changes both its magnitude and direction కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 4. సో ఇప్పుడు మనము కెమిస్ట్రీ ఆన్సర్ కీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద సింబల్ యూజ్డ్ ఇన్ కెమికల్ ఈక్వేషన్ టు రిప్రజెంట్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ రియాక్షన్? సో ఈ సింబల్, సో గ్యాస్ ఎవాల్వ్డ్కి మనం ఈ సింబల్ యూజ్ చేస్తాం కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3. Volume occupied by 10 grams of hydrogen at STP in liters is 112.06. So 112 is the answer. Quantum mechanical model of atom was developed by Erwin. Correct option 3. Maximum number of electrons in a subshell is equal to formula 2 into 2L plus 1 or 4L plus 2 కూడా కరెక్ట్. ఏదైనా సరే కరెక్ట్ ఆప్షన్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ subshell is 2 into 2L plus 1. Number of unpaired electron present in carbon atom. So carbon atom లో unpaired electrons 2 ఉంటాయి. Correct option option 4 answer 2. Law of octaves was proposed by Newlands. Correct option ఈ క్వశ్చన్ కి 4 option 4 answer Newland. Number of elements present in 6th period of modern periodic table is 32. 6th period లో మనకి 32 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ 1 ఆన్సర్ 32. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆటమ్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్? సో మనము లెఫ్ట్ టు రైట్ వెళ్తే పీరియాడిక్ టేబుల్లో ఫ్లోరిన్ లాస్ట్లో ఉంటుంది కాబట్టి అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి స్మాలర్ ఇన్ సైజ్ ఉన్న ఆటమ్ ఇందులో ఫ్లోరిన్. కరెక్ట్ ఆప్షన్ ఎఫ్ ఫ్లోరిన్. అయనైజేషన్ ఎనర్జీ అలాంగ్ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్లో అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది బికాస్ అటామిక్ సైజ్ డిక్రీజెస్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ జనరల్లీ ఇంక్రీజ్. కరెక్ట్ ఆప్షన్ 1. ఎలిమెంట్ విత్ అటామిక్ నంబర్ 17 బిలాంగ్స్ టు, సో ఇట్ బిలాంగ్స్ టు 7A group, halogens and third period. Correct option ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 4. Oxygen gains 2 electrons during chemical changes. Correct option 2 answer కూడా 2. Number of bond pairs and lone pairs in valence shell in nitrogen in NH3 is, so 3 bond pairs 1 lone pair. Correct option option 3 3, 1. 3 bond 1 lone. Bond angle in BeCl2 molecule is 180 degrees in linear pair అನ್ನು కూడా అంటాం, linear angle. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ టు ఆన్సర్ 180. సో ఇవన్నీ నేను మాక్ టెస్ట్లో ఇచ్చాను స్టూడెంట్స్.
Ionic bond is formed due to transfer of electrons from metal atom to non-metal atom. Correct option 1. Polar covalent bond present in HCl. Polar covalent bond is present in HCl and double bond present in oxygen. So 106 ki correct question. E question ki 106 ki option 4 answer oxygen. The color of methyl orange indicator in basic solution will be yellow. Correct option yellow option 1. The reaction of acid with base to give salt and water, we call it as neutralization reaction. Which of the following is used for disinfection drinking water? Bleaching powder used చేసాము for disinfecting drinking water. The process of dissolving acid or base in water is highly exothermic process. Correct option? Option 1 exothermic process. The metal that occurs in the free form, so A gold. So correct option E question ki option 2. Galena is an ore of lead. So correct option is దీనికి lead అంటే lead అన్న PB అన్న ఒకటే. Correct option 2. In smelting the ore is reduced. Correct option దీనికి option 3. Reduced. The hydrocarbons containing only single bonds between carbon atoms are called. So single atoms ఉంటే మనము saturated hydrocarbons అని అంటాము or alkanes అంటాము. Correct option option 1. Which one of the following is ketone? So C double bond O ఉంటే అది ketone కాబట్టి correct option 1. If the hydrogen atom COOH gets replaced by R alkyl group, esters are obtained. So correct option దీనికి ester. Correct option 2. The number of sigma and pi bonds in ethane molecule is 3 sigma 2 pi. Correct option 4. The process of conversion of starch to ethanol C2H5OH alcohol is called fermentation. Correct option E question ki option 3. Which of the following is an unsaturated? Unsaturated అంటే డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఇక్కడ డబుల్ బాండ్ ఉన్నాయి, మిగతా అన్ని సింగిల్ బాండ్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3 CH3 CH డబుల్ బాండ్ CH2. ఎంసీక్యూ డిస్కస్ చేసే ముందు మనము సినాప్సిస్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. యాసిడ్స్ ఆర్ సౌట్ టు టేస్ట్ అండ్ దే టర్న్ బ్లూ లిటమస్ టు రెడ్ కలర్. ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. యాసిడ్స్ బ్లూ లిటమస్ పేపర్ని రెడ్ కలర్లో చేంజ్ చేస్తుంది. అదే బేసెస్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్ సోపీ టు టచ్ దే టర్న్ రెడ్ లిటమస్ పేపర్ టు బ్లూ. మేక్ ఏ నోట్ స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. బ్లూ లిటమస్ పేపర్ని రెడ్ కలర్లో చేంజ్ చేస్తుంది, అదే బేసెస్ రెడ్ నుంచి బ్లూ కన్వర్ట్ చేస్తుంది. సో న్యాచురల్ ఇండికేటర్స్ ఏంటి? టర్మరిక్, లిట్మస్, కలర్డ్ పెటల్స్ ఆఫ్ ఫ్లవర్. సింథటిక్ ఇండికేటర్స్ మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్స్ షో ఎల్లో ఇన్ బేసెస్. బేసెస్లో ఎల్లో కలర్ చూపిస్తుంది అండ్ రెడ్ కలర్ ఇన్ యాసిడ్స్. మేక్ ఏ నోట్ స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నాయి. అదే ఫినాప్థలిన్ ఈ సింథటిక్ ఇండికేటర్స్లో ఫినాప్థలిన్ యాసిడ్స్లో కలర్లెస్గా చూపిస్తుంది, బేసెస్లో పింక్ కలర్లో చూపిస్తుంది. సో దిస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సింథటిక్ ఇండికేటర్స్. అందరికి తెలుసు స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ బేసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్స్ దే ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఇది వీక్ యాసిడ్స్ ఎసిటిక్ యాసిడ్, కార్బనిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్. సో ఫార్ములాస్తో సహా ఉన్నాయి. సో బేసెస్ అయితే స్ట్రాంగ్ బేస్. సో ఈ రెండు స్ట్రాంగ్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. అండ్ వీక్ బేసెస్ ఆర్ కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్. Olfactory indicators are used to test acids and bases by order change. అంటే ఈ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. స్మెల్ అవి ఏంటంటే క్లోవ్ ఆయిల్, వెనిలా ఎసెన్స్ అండ్ ఆనియన్. యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ టు లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాసిడ్ మెటల్తో రియాక్ట్ అవుతే సాల్ట్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇది నేర్చుకోండి. 2HCl plus Zn gives you ZnCl2 plus hydrogen. H2 gas is identified by pop sound by burning a matchstick. మనం ఇది ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ యాక్టివిటీలో చూసాము. నెక్స్ట్, యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్ టు లిబరేట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఇది సోడియం కార్బనేట్, సోడియం బైకార్బనేట్ వెన్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో విల్ గెట్ ఇవి వస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అవుతుంది, వాటర్ వస్తుంది. సో దిస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Moving forward,
reaction between acids and bases, neutralization reaction అంటే స్టూడెంట్స్, when acid bases react అవుతే మనకి సాల్ట్ వాటర్ వస్తుంది. when acid bases reacts together we will get salt and water. ఎగ్జాంపుల్ HCl plus NaOH. HCl అనేది యాసిడ్, NaOH అనేది బేస్, విల్ గెట్ సాల్ట్ NaCl అండ్ H2O. దీన్ని మనము న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, బేసెస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్, యాసిడ్ విత్ మెటల్ ఆక్సైడ్, ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ టు గెట్ సాల్ట్ అండ్ వాటర్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ హ్యావ్ అసిడిక్ నేచర్. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ హ్యావ్ అసిడిక్ నేచర్ అండ్ మెటాలిక్ ఆక్సైడ్ హ్యావ్ బేసిక్ ఇన్ నేచర్. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మెటల్ ఆక్సైడ్ షో బోత్ అసిడిక్ అండ్ basic nature are called amphoteric oxides. So bases which are soluble in water are called alkalis. All strong bases are alkalis. The strong acid HCl and strong base NaOH are strong electrolytes. ఎందుకంటే బల్బ్ బ్రైట్గా గ్లో అవుతుంది కాబట్టి. సో pH scale is 0 to 14 are proposed by Sorensen. మనందరికి తెలుసు లెస్ దెన్ 7 ఉంటే pH స్కేల్ యాసిడ్స్ అంటాము, గ్రేటర్ దెన్ 7 ఉంటే వాటిని బేసెస్ అంటాము. సో ఎగ్జాక్ట్గా 7 ఉంటే అది న్యూట్రల్ సొల్యూషన్. వాటర్ ఇస్ ఏ న్యూట్రల్ సొల్యూషన్. pH ఆఫ్ యాసిడ్ రెయిన్, మనము యాసిడ్ రెయిన్ అని అంటూ ఉంటాం కదా, యాసిడ్ రెయిన్ pH వాల్యూ విల్ బి లెస్ దెన్ 5.5, 5.6. సో it decreases pH of soil and add lime to the soil. So tooth enamel is made up of calcium phosphate Ca3PO4 taken twice. Stomach produces HCl acid. It helps in the digestion of food. Antacids, it's చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్ యూజ్డ్ టు న్యూట్రలైజ్ ద ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ ఇన్ ద స్టమక్. Washing soda, it is used as in glass, soap and paper industry. Borax, it is used in cleaning agent. It is used for removing permanent hardness of water. Gypsum, CaSO4 into 2H2O. It is used in preparation of plaster of Paris. Plaster of Paris, CaSO4 into of H2O. Doctors are use this plaster of Paris for bandages and making chalks. Now we'll discuss objective types. Which taste is a characteristic property of all acids? మనం ఇంతకుముందు చూసుకున్నాము బేసిక్స్లో, ఇది సావరిన్ టేస్ట్. యాసిడ్స్ రియాక్ట్ విత్ సమ్ రియాక్టివ్ మెటల్ టు ప్రొడ్యూస్ విచ్ గ్యాస్? సో యాసిడ్స్, ఎప్పుడైనా యాసిడ్ దేంతో రియాక్ట్ అవుతే మనకి ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది అంటున్నాడు. ఆన్సర్ ఏంటి అంటే H2. ఎందుకంటే HCl ప్లస్ Zn గివ్స్ యూ 2ZnCl2 ప్లస్ H2. ఈ రియాక్షన్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, నేర్చుకోవాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ హైడ్రోజన్ గ్యాస్. Aqueous solution of acids and bases conduct electricity, hence they are called as electrolytes. Correct option, third question ki 1. Acid react with bases to produce salt and water. It is known as neutralization reaction. Acids bases తో కలిస్తే మనకి సాల్ట్ వాటర్ వస్తుంది, దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3. యాసిడ్ టర్న్ మిథైల్ ఆరెంజ్ ఇంటూ విచ్ కలర్? సో ఇంతకుముందు చెప్పాం కదా, మిథైల్ ఆరెంజ్ ఇట్ విల్ కన్వర్ట్ టు రెడ్ కలర్. కరెక్ట్ ఆప్షన్ 1. బేసిస్ టర్న్ ఫినాప్థలిన్ ఇంటూ విచ్ కలర్? పింక్. అదే యాసిడ్లో అయితే కలర్లెస్, ఫినాప్థలిన్ బేసిస్తో కలిస్తే పింక్ కలర్ వస్తుంది. మూవింగ్ ఫార్వర్డ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ సెట్. సో ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి 4 విచ్ ఈస్ CaSO4 ఇంటూ ఆఫ్ H2O. జిప్సమ్కి CaSO4 ఇంటూ 2H2O. అండ్ బేకింగ్ సోడాకి NaHCO3 అండ్ బ్లీచింగ్ పౌడర్ ఇస్ CaOCl2. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆప్షన్ 2. ఏ సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిటమస్ టు బ్లూ. సో రెడ్ నుంచి బ్లూ కన్వర్ట్ చేస్తే మనం ఏమంటాం? అండ్ ఇట్స్ pH ఇస్, రెడ్ నుంచి బ్లూ చేస్తే మనకు తెలుసు ఇది బేస్ అని తెలుసు, కానీ ఇక్కడ pH అడిగాడు. సో pH ఆఫ్ బేస్ విల్ బి గ్రేటర్ దెన్ 7. సో 7 to 14 మధ్యలో ఉంటుంది. ఏదైతే 7 to 14 మధ్యలో ఉందో pH, అదే ఆన్సర్. సో మనం గమనించినట్టయితే 5, 7, 6 ఇస్ లెస్ దెన్ 7, ఎందుకంటే దే ఆర్ యాసిడ్స్ కాబట్టి. అండ్ ఇక్కడ న్యూట్రల్ సొల్యూషన్, ఇక్కడ మనకు కావాల్సింది బేస్ కాబట్టి ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 7. సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఆప్షన్ 1, 9. ఏ సొల్యూషన్ రియాక్ట్ విత్ crushed eggshell to give a gas that turns lime water milky. The solution is, it is HCl. Correct option దీనికి 9th question ki 3. Water soluble bases are known as alkalis. So bases water లో soluble అవుతే మనము దాన్ని alkalis అంటాం స్టూడెంట్స్. మేక్ ఏ నోట్.
Correct option then 4. Common salt is produced from the following. So common salt will be produced from hydrochloric acid and sodium hydroxide. pH of HCl is 1. It shows which color with universal indicator. It shows red color. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి ఆన్సర్ 4 రెడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఇండైజెషన్. సో ఇండైజెషన్ అంటే మనకి యూ హ్యావ్ టు యూజ్ యాంటాసిడ్స్ which is basic in nature actually. Which of the following is the most accurate way of showing neutralization? Neutralization reaction అంటే ఎప్పుడైనా యాసిడ్ బేస్తో కలిస్తే మనకి సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. సో వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్, ఇట్ ఈస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా ఈజ్, వాషింగ్ సోడా కెమికల్ ఫార్ములా ఏంటి అంటే Na2CO3 ఇంటూ 10H2O. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. Baking soda is used as, so it is used as antacid, it is used in fire extinguisher, it is used as antiseptic also. So correct option, option 4, all of the above. The electrolysis of aqueous NaCl, the gas liberated at the cathode is hydrogen gas. Correct option దీనికి option 3, hydrogen gas. The pH of distilled water is, so water pH ఎప్పుడు 7 ఉంటుంది స్టూడెంట్స్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 1, 7. The pH of a solution is 4. The nature of the solution is, so less than 7 unte adi acid. So correct option 2. The nature of metal oxide in water is basic in nature. So metal oxide nature మనం చూసాము basic. Non metal oxide ki nature acidic. Make a note students. Which of the following is not acidic nature? So SO2, CO2, N2O5, they are not acidic. Sorry, they are acidic, and CaO is not acidic in nature. Correct option, option 3, CaO, calcium oxide. Which is the following is used in bakery? So bakery lo use chesedi sodium bicarbonate, NaHCO3. Which of the following is not formed on heating of NaHCO3? So Na2CO3 ఫామ్ అవుతుంది, CO2 ఫామ్ అవుతుంది, బట్ NaOH ఫామ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. Which of the following is used in glass making? So Na2CO3 is used in glass making. So correct option 1. pH of aerated water will be 5.5. Less than 7 into students aerated water. So correct option 5.5. Distilled water ki 7 ఉంటుంది, aerated water ki 5.5 ఉంటుంది. Formula of acetic acid CH3COOH. Correct option 4. Vanilla essence is an example of olfactory indicator. సో స్మెల్తో చూసేదాన్ని మనం olfactory indicators అంటాము. వెనిలా అనేది ఎసెన్స్ అంటే స్మెల్. సో వెనిలా ఎసెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ olfactory indicator. pH of salt solution of strong acid and weak bases. సో తక్కువ ఉండాలి, 7 కంటే తక్కువ ఉండాలి కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2, ఆన్సర్ 3. The chemical formula of brine solution is NaCl. Gastric juice contains HCl. సో gastric juice లో HCl ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం స్టూడెంట్స్. ద గ్యాస్ ఫార్మ్డ్ వెన్ Zn is treated with dilute hydrochloric acid. ఇంతకుముందు చూసాం ఇది. Zn plus HCl gives you ZnCl2 plus H2. సో కరెక్ట్ ఆప్షన్ హైడ్రోజన్ గ్యాస్. Plaster of Paris is 2023 last year question paper students. Plaster of Paris is, so plaster of Paris formula CaSO4 into of H2O. అదే gypsum ki CaSO4 into 2H2O. Which of the following metal liberates hydrogen gas on reaction with NaOH? So NaOH కాబట్టి it will be sodium only. Correct option 3. Which of the following can't be used as X in the equation given below? సో ఇంతకుముందు రియాక్షన్లో చూసాము HCl ప్లస్ సోడియం కార్బోనేట్ గివ్స్ యూ NaCl ప్లస్ CO2 ప్లస్ వాటర్. సో ఇక్కడ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ఉండొచ్చు, మెటల్ కార్బోనేట్ కూడా ఉండొచ్చు, బోత్ 1 and 2 కూడా ఉండొచ్చు, కానీ మెటల్ హైడ్రాక్సైడ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంట్ బి యూజ్డ్ అన్నాడు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సెకండ్ క్వశ్చన్కి 4. టూత్ ఇనామిల్ ఈజ్ మేడ్ అప్ విత్ కాల్షియం ఫాస్ఫేట్. ఆల్రెడీ ఇంతకుముందు బేసిక్స్లో చూసాము. వాట్ ఈస్ ద pH ఆఫ్ ద సాల్ట్ formed from weak acid and strong base? So it should be basic అంటే 7 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2, 9. Which of the following is or used to detect acidic or basic nature of solution? సో ఫినాప్థలిన్ యూజ్ చేయొచ్చు, అసిడికా బేసికా అని కనుక్కోవాలంటే ఇది సింథటిక్ ఇండికేటర్. ఇది మిథైల్ ఆరెంజ్ కూడా
యూజ్ చేయొచ్చు, సింథటిక్ ఇండికేటర్, యూనివర్సల్ ఇండికేటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ ద ఎబో కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ దీనికి ఈ మూడు యూజ్ చేయొచ్చు కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ 4. Acids turn litmus paper into which color? So it will convert blue to red. Acids ఎప్పుడు బ్లూ నుంచి రెడ్ కలర్కి చేంజ్ అవుతుంది లిటమస్ పేపర్. అదే బేసెస్ రెడ్ నుంచి బ్లూ కలర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్? సో మనం ఇంతకుముందు చెప్పాను స్మెల్. సో కరెక్ట్ ఆప్షన్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ క్యారెక్టర్ ఏంటంటే స్మెల్ అన్న ఆర్డర్ అన్న ఒకటే స్టూడెంట్స్. కరెక్ట్ ఆప్షన్ 2. When sodium carbonate Na2CO3 reacts with acid, then which gas is liberated? మనకు తెలుసు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇంతకుముందు చూసాము ఇక్కడ. సో ఇది మెటల్ యాసిడ్ అండ్ మెటల్ కార్బోనేట్ రియాక్ట్ విల్ గెట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆప్షన్ 4 CO2. Antacid ఇట్ ఈస్ ఎ బేస్. సో కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి ఏమైనా అసిడిటీ ప్రాబ్లం వస్తే స్టమక్లో యాంటాసిడ్ యూజ్ చేస్తాం, అది బేస్ యూజ్ చేయాలన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 4 3 ఆప్షన్ 3 బేస్. ద నేచర్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్ ఈస్. సో నాన్ మెటల్ ఆక్సైడ్ నేచర్ అసిడిక్, అదే మెటల్ ఆక్సైడ్ నేచర్ బేసిక్ ఇన్ సొల్యూషన్. సో ఇది చాలాసార్లు రిపీట్ అయిన స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. Moving forward, the chemical name of baking soda. Baking soda chemical formula sodium hydrogen carbonate. So correct option 4. The color of methyl orange in base solution. So methyl orange base solution lo yellow color untundi. Make a note students. Correct option 2. Which of the following medicine you used it? So indigestion ki use cheyalsindi antacid. Number of water molecule in one formula unit of gypsum are. So number of water molecule lo 2 use chestam. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో హాఫ్ H2O యూజ్ చేస్తాము, ఇక్కడ 2 H2O యూజ్ చేస్తాము. సో కరెక్ట్ ఆప్షన్ 2. మూవింగ్ ఫార్వర్డ్, ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ HCl సొల్యూషన్. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ చాలాసార్లు అడిగారు స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. సో కరెక్ట్ ఆప్షన్ 4. Electrolysis of aqueous solution of NaCl gives you సో క్లోరిన్ గ్యాస్ అట్ యానోడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అట్ కాథోడ్. ఈ రెండు ఇస్తాయి. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 and 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ యాసిడ్? సో అక్వైజ్ HCl సొల్యూషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాసిడ్. ఎందుకంటే డ్రై HCl ఇది యాసిడ్ ప్రాపర్టీస్ ఉండవు. NaOH ఈజ్ ఏ బేస్ అండ్ NH4OH కూడా బేస్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. Which of the following is a neutralization reaction? So when acid react with base, we'll get salt and water. So correct option 3. The chemical formula for bleaching powder is, so bleaching powder ki chemical formula ఏంటంటే CaOCl2. Which of the following solution turns blue litmus to red? So acid changes blue litmus to red. So మనము ఈ క్వశ్చన్లో మనము యాసిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. Na2CO3 is not an acid, NaOH is a base, KOH is a base, HCl is an acid. So correct option దీనికి 1. pH of blood is, so pH of blood will be, so 7 to 8 ఉంటుంది. So make a note students, pH of blood will be 7 to 8. Match the following. So caustic soda formula NaOH and baking soda NaHCO3. జిప్సమ్ మనకు తెలుసు 2 వాటర్ మాలిక్యూల్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి. థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు అటెంప్ట్ ద ఆన్లైన్ టెస్ట్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. సో కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కార్బన్ నాన్ మెటల్. ఇట్ బిలాంగ్స్ టు 4A గ్రూప్, కంటైన్ 4 వాలెన్సీ ఎలక్ట్రాన్స్. దీన్ని టెట్రా వాలెన్సీ అంటాం. ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లైనస్ పాలింగ్. ఈ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. sp3కి బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుంది. షేప్ టెట్రాహైడ్రల్. ఇది మీథేన్ ఈథేన్ ఆల్కేన్ గ్రూప్కి చెందింది sp3. సో దీనికి నంబర్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ఎంత ఎన్ని ఉంటాయంటే 4 సిగ్మా అండ్ 7 సిగ్మా. సో అదే sp2 టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్లో బాండ్ యాంగిల్ 120 degrees ఉంటుంది. ట్రైగోనల్ ప్లేనర్ ఈథీన్ ఉంటుంది. ఇది ఈథేన్ అండ్ ఇది ఈథీన్. అదే sp హైబ్రిడైజేషన్లో లీనియర్ ఉంటుంది, అంటే 180 degrees ఉంటుంది బాండ్ యాంగిల్. ఇథైన్ ఎసిటిలైన్ ఎగ్జాంపుల్. దీంట్లో 3 సిగ్మా 2 పై. మొత్తం కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్ చాప్టర్లో 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్.
నెక్స్ట్ డైమండ్ గ్రాఫైట్ బట్ మిన్స్టర్ ఫ్లోరెన్స్ C60 అంటాం దీన్ని. సో వీటిని మనము క్రిస్టలైన్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అంటాం. మేక్ ఏ నోట్స్ ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తాను, ఇది ఇంపార్టెంట్. డైమండ్ గ్రాఫైట్ C60 ఆర్ క్రిస్టలైన్ అలోట్రోప్స్. ఇక్కడ కోల్, కోక్, వుడ్ చార్కోల్, animal charcoal, gas carbon, petroleum coke, sugar charcoal, they are called amorphous allotropes of carbon. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, చాలా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో మేక్ ఏ నోట్. సో క్రిస్టలైన్ అలోట్రోప్స్ అంటే ఏంటి, అమార్ఫస్ అలోట్రోప్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని అడిగే అవకాశాలు ఉన్నాయి. సో డైమండ్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ అండ్ ఇట్స్ హార్డ్నెస్ ఈస్ డ్యూ టు స్ట్రాంగ్ CC బాండ్స్. సో గ్రాఫైట్ గురించి కొన్ని క్వశ్చన్ చూద్దాము. గ్రాఫైట్ హ్యాస్ లేయర్డ్ స్ట్రక్చర్ అండ్ లేయర్స్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ 3.3 degrees. సో ఈ యాంగిల్ ఇంపార్టెంట్. గ్రాఫైట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ డ్యూ టు pi electrons. The layer in graphite are attracted by London dispersion forces. C60 ఇంతకుముందు చెప్పినట్టు C60 మాలిక్యూల్లో 12 పెంటాగనల్ 20 హెక్సాగనల్ రింగ్స్ ఉంటాయి. మేక్ ఏ నోట్. సో catenation అంటే ఏంటి అంటే ద ఎబిలిటీ ఆఫ్ కార్బన్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్ అండ్ రింగ్స్ ఈస్ కాల్డ్ catenation. సో కార్బన్ వెర్సటైల్ నేచర్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ catenation ability, forms longest number of compounds, forms various types of bonds. సో కంపౌండ్స్ కంటైన్ కార్బన్ అండ్ హైడ్రోజన్, వీటిని ఏమంటామంటే హైడ్రోకార్బన్స్ అంటాము. సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్స్, డబుల్ బాండ్స్ ఆల్కీన్స్, ట్రిపుల్ బాండ్స్ ఆల్కైన్స్. మేక్ ఏ నోట్ స్టూడెంట్స్. హైడ్రోకార్బన్స్ containing single bonds we called alkanes. Hydrocarbons containing double bond they are called alkenes. Hydrocarbons containing triple bond they are called alkynes. So prati carbon compound successive compounds differ by CH2 unit. ఇది గుర్తుపెట్టుకోండి, CH2 series of carbon compounds differ by CH2. వీటిని మనము హోమోలోగస్ సిరీస్ అంటాం. సో జనరల్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇందులో నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్ ఈజ్ CnH2n+2. ఆల్కేన్కి ఫార్ములా ఇది నేర్చుకోవాలి అందరూ. ఆల్కీన్కి ఫార్ములా కూడా చెప్తాను, CnH2n. ఇది ఆల్కీన్కి. ఆల్కైన్కి జనరల్ ఫార్ములా CnH2n-2. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కైన్, జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కీన్, జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్. చాలా ఇంపార్టెంట్, కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే 4 రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ కార్బోనేటెడ్ కంపౌండ్స్లో. కంబషన్ రియాక్షన్. సో ఎగ్జాంపుల్ నేర్చుకోండి. C+O2 గివ్స్ CO2 ప్లస్ ఎనర్జీ. ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో C2H6+7O2 gives to 4CO2 plus 6H2O plus energy. CH3CH2OH plus 3O2 gives to CO2 plus 3H2O plus energy. వీటిని మనము కంబషన్ రియాక్షన్ అంటాము. ఈ కంబషన్ రియాక్షన్, ఆక్సిడేషన్ రియాక్షన్, అడిషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఒక క్వశ్చన్ డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. సో ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఇక్కడ మనకి ఆక్సిడేషన్ రియాక్షన్లో 2 ఏజెంట్స్ చాలా ఇంపార్టెంట్, పొటాషియం పర్మాంగనేట్ ఆర్ అసిడిక్ పొటాషియం డైక్రోమేట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ క్యాటలిస్ట్ అంటాము. సో ఎథనాల్ విల్ బి కన్వర్టెడ్ టు ఎథనాల్ CH3CHO అండ్ ఎథనాయిక్ యాసిడ్. సో వీటిని మనము ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాము. గుర్తుపెట్టుకోండి, ఎథనాల్ టు ఎథనాయిక్ యాసిడ్, వీటిని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాము. ఏజెంట్స్ ఏంటి అంటే KMnO4, పొటాషియం పర్మాంగనేట్, యాసిడిక్ పొటాషియం డైక్రోమేట్. అదే అడిషన్ రియాక్షన్ అంటే సో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఏదైతే ఉన్నాయో, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్ గివ్స్ రైస్ టు బ్యూటేన్, ఆల్కేన్, ఆల్కైన్, ఆల్కీన్ గివ్స్ టు ఆల్కేన్. మనం దాన్ని అడిషన్ రియాక్షన్ అంటాము. ఇక్కడ క్యాటలిస్ట్ ఏంటి, నికిల్, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో నికిల్ ఈజ్ ఎ క్యాటలిస్ట్ ఇన్ అడిషన్ రియాక్షన్. సో బ్యూటైన్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ విల్ కన్వర్టెడ్ ఇంటూ బ్యూటేన్ ఆర్ ఆల్కేన్స్, దాన్ని మనము అడిషన్ రియాక్షన్ అంటాం. సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో మనం ఎప్పుడు Cl2తో యాడ్ చేస్తామో అది కూడా ఆల్కేన్స్. సో వెన్ ఆల్కేన్స్ రియాక్ట్ విత్ Cl2 అండర్ సన్లైట్, సో మనకి మిథైల్ క్లోరైడ్ ఈ విధంగా విత్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతే దాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాము. సో మేక్ ఏ నోట్ స్టూడెంట్స్, Cl2తో యాడ్ చేసే ఆల్కేన్స్ని మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తే సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అడిషన్ రియాక్షన్లో
Unsaturated hydrocarbons and multiple bonds like alkynes undergo addition reaction in the presence of nickel catalyst. దాన్ని మనము addition reaction అంటాము. Oxidation reaction, ethanol to ethanoic acid, potassium permanganate catalyst, అండ్ కంబషన్ రియాక్షన్ ఎక్సోథర్మిక్ అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ 3 ఎగ్జాంపుల్ చూసుకోండి. 1 క్వశ్చన్ డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బేసిక్స్ తర్వాత వీ విల్ డిస్కస్ ద ఎంసీక్యూస్. ఆల్కహాల్స్కి ఫంక్షనల్ గ్రూప్ OH గుర్తుపెట్టుకోండి. ఆల్డిహైడ్స్ ఒక క్వశ్చన్ కంపల్సరీ బాక్స్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్డిహైడ్స్కి CHO, కీటోన్కి C డబుల్ బాండ్ O, కార్బాక్సిల్ యాసిడ్కి COOH. ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. జనరల్గా ఇక్కడ నుంచి అడుగుతాడు. సో ఎమైడ్స్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. CONH2, ఎమైడ్స్ NH2. సో ఈ 6 నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్కహాల్ OH, ఆల్డిహైడ్ CHO, కీటోన్స్ C డబుల్ బాండ్ O, కార్బాక్సిలిక్ యాసిడ్ COOH. ఈ బేసిక్ నాలెడ్జ్తో వీ విల్ డిస్కస్ ద MCQs నౌ. ఇంపార్టెంట్ MCQs. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ? కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్, కరెక్ట్. Electronegativity of carbon is 2.5, correct. Carbon forms 4 bonds with other atoms, correct. So ఇవన్నీ కరెక్ట్ కాబట్టి 4 option is the correct option for first question. So moving on to the second question. The phenomenon of redistribution of orbitals of almost equal energies of atoms to give equal number of new orbitals with identical properties, మనం దీన్ని hybridization అంటాము. So correct option దీన్ని hybridization, which is option 2. హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఆఫ్ ఈథేన్ మాలిక్యూల్ ఈజ్, ఈథేన్ కి sp3 మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. ఈథేన్ ఆల్కేన్స్ కి sp3, ఆల్కీన్స్ కి sp2 ఉంటుంది. సో నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ C2H2 ఈజ్ 3 and 2. అదే బాక్స్ లో ఈ క్వశ్చన్ ఉంది. నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ C2H2 ఈజ్ 3 and 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమార్ఫస్ అలోట్రోప్ ఆఫ్ కార్బన్? డైమండ్. సో డైమండ్ అమార్ఫస్ అలోట్రోప్ కాదు. వేరేస్ కోల్, కోక్ అండ్ యానిమల్ చార్కోల్ ఈజ్ అమార్ఫస్ అలోట్రోప్ ఆఫ్ కార్బన్. సో ఇది కూడా మీకు స్ట్రెస్ చేసి చెప్పాను స్టూడెంట్స్ ఇంతకుముందు బేసిక్ చెప్పేటప్పుడు. హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ C60 ఈజ్, ఇది sp2 ఉంటుంది. ఫస్ట్ ఆర్గానిక్ కంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఈజ్ NH2CONH2. ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ క్యాటినేషన్ ఎబిలిటీ ఈజ్ కార్బన్. సో కార్బన్లో హైయెస్ట్ క్యాటినేషన్ ఎబిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్సర్ 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హైడ్రోకార్బన్? సో ఇవన్నీ హైడ్రోకార్బన్, C2H6, C6H6, C2H2, బట్ C2H5OH అనేది ఇట్ నాట్ హైడ్రోకార్బన్. ఎందుకంటే ఇందులో ఆక్సిజన్ ఉంది. హైడ్రోకార్బన్ అంటే హైడ్రో అంటే హైడ్రోజన్, కార్బన్ అంటే C. సో CH ఉంటేనే అది హైడ్రోకార్బన్ ఉంటుంది. ఇక్కడ CH ఉంది, ఇక్కడ CH ఉంది, ఇక్కడ CH ఉంది. సో ఇక్కడ CH ఉంది కానీ ఎక్స్ట్రా ఆక్సిజన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ హైడ్రోకార్బన్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో స్టూడెంట్స్. డిఫరెంట్ మెంబర్స్ ఇన్ హోమోలోగస్ సిరీస్ ఈస్ డిఫర్ బై, ఇంతకుముందు చెప్పినా కదా CH2 హోమోలోగస్ సిరీస్ ఆర్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే డిఫర్ బై CH2. కరెక్ట్ ఆప్షన్ 4. Moving on to the next question. Functional group present in aldehydes is CH4. So CH4 aldehydes, alcohol OH, ketone COO, carboxylic acid COOH. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇవి ఇంట్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ అని చెప్పాను, వచ్చింది. సో నెక్స్ట్ ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ COOH కార్బాక్సిలిక్ యాసిడ్స్. సఫిక్స్ యూజ్డ్ టు ఇండికేట్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఈస్టర్స్ ఈజ్ O8. సో ఇది సఫిక్స్ యూజ్ చేస్తాం ఎస్టర్స్కి. In the IUPAC nomenclature, the root word for the compound containing 4 carbons. So 1 అయితే దాన్ని ఇంతకుముందు చెప్పాను మిత్, 2 అయితే ఈత్, 3 అయితే ప్రాప్, 4 అడిగాడు కాబట్టి ఇది బ్యూట్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ 3 బ్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్ములా ఆఫ్ ఇథైల్ గ్రూప్. సో ఆల్కైల్ గ్రూప్కి ఫార్ములా ఉంది స్టూడెంట్స్, అదేంటో చెప్తాను. CnH2n+1. సో ఇది ఆల్కైల్, ఇది ఆల్కైల్ వేరే, ఆల్కైన్ వేరే. సో ఆల్కైన్కి CnH2n-2, ఇది ఆల్కైన్కి. ఆల్కైల్కి CnH2n+1. సో ఈత్ ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ N2 ఉండాలి. సో N2 ఉంటే C2H2 అంటే C2H5 విత్ ఈజ్ ఇథైల్ గ్రూప్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 2. IUPAC నేమ్ ఆఫ్ CH3, CH, CH2, CH3, CH3. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే
సో ఇక్కడ ఫస్ట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4. సో 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్ అవుతుంది. సో మేక్ ఏ నోట్. సో 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. ఇక్కడ సెకండ్ కార్బన్కి 2 మిథైల్ ఉంది. CH3 అంటే మిథైల్ కాబట్టి 2 మిథైల్ బ్యూటేన్ ఆన్సర్. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 3. Next question, 2C2H6 plus 7O2 gives you 4CO2 plus 6H2O plus energy. This is an example of combustion reaction. సో మనం ఇంతకుముందు చూసాము కంబషన్ రియాక్షన్. ఆ అడిషన్ రియాక్షన్ అయితే unsaturated hydrocarbons in the presence of nickel catalyst will get ethanoic acid. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ Cl2తో యాడ్ అయ్యి HCl ఫామ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఒక క్వశ్చన్ వస్తుంది అని చెప్పాను, వచ్చింది. సో కంబషన్ రియాక్షన్ ఈజ్ ఎక్సోథర్మిక్. సో కంబషన్ రియాక్షన్లో ఎక్సోథర్మిక్ ఎందుకంటే హీట్ జనరేట్ అయిపోయింది, లిబరేట్ అయింది కాబట్టి ఇది ఎక్సోథర్మిక్. కంబషన్ రియాక్షన్లో ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? సాచురేటెడ్ అంటే స్టూడెంట్స్ సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్. కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే అది సాచురేటెడ్. కార్బన్ బాండ్స్కి మధ్యలో డబుల్ బాండ్ ఆర్ త్రిబుల్ బాండ్ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. మేక్ ఎ రోడ్. సో సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్స్, అది ఆల్కేన్స్. అన్సాచురేటెడ్ అంటే డబుల్ ఆర్ త్రిబుల్ బాండ్, వాటిని అన్సాచురేటెడ్ అంటాము. ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ విల్ కమ్ ఇన్ దిస్ గ్రూప్. ఓకే. సో ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సాచురేటెడ్? C2H6 CH4 C3H8. సో ఇందులో మీరు గమనించినట్టయితే అన్ని ఆల్కేన్సే ఉన్నాయి. ఆల్కేన్స్ ఎప్పుడు సింగిల్ బాండ్ ఉంటే దాన్ని సాచురేటెడ్ అంటాము, అవి ఆల్కేన్స్. సో ఇది ఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా CnH2n+2. ఇవన్నిటికి C2H2n+2 ఇది ఆల్కేన్ ఫార్ములా, ఇది కూడా ఆల్కేన్ ఫార్ములా కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మెయిన్లీ అండర్గో. సో ఇంతకుముందు చెప్పినట్టు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మెయిన్లీ అండర్గో అడిషన్ రియాక్షన్. Catalyst used in hydrogenation of oils, నికిల్. సో అడిషన్ రియాక్షన్లో హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అన్నా, అడిషన్ రియాక్షన్లో ఏ క్యాటలిస్ట్ యూజ్ చేస్తుందన్నా నికిల్ ఇస్ ద ఆన్సర్ స్టూడెంట్స్. క్యాటలిస్ట్ CH4 ప్లస్ Cl2 ఉండి HCl ఫామ్ అయితే స్టూడెంట్స్ అది సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మేక్ ఎ నోట్. సో మీథేన్ ఇక్కడ జనరల్గా ఆల్కేన్స్ ఉంటాయి, ఆల్కేన్స్ CH3Cl ప్లస్ HCl ఉంది కాబట్టి ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ ఇస్ ఇన్కరెక్ట్? C2H5OH ఎథనాల్, OH ఉంది కాబట్టి ఆల్కహాల్ గ్రూప్, OL ఉంటుంది కాబట్టి ఇథనాల్, ఇది కరెక్ట్. CH3COOH ఇది ఎథనాయిక్ యాసిడ్ కాబట్టి ఇది కూడా కరెక్ట్. CHO ఇథనాల్, AL ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. దిస్ ఇస్ ద రాంగ్ పేర్. సో కరెక్ట్ ఆప్షన్ 4. ఆల్కేన్స్ మెయిన్లీ అండర్గో, ఇంతకుముందే చెప్పాను, ఆల్కేన్స్ మెయిన్లీ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసాం కదా. సో ఇది ఆల్కేన్ అని చెప్పాను ఇక్కడ మీకు. దిస్ ఈజ్ ఆల్కేన్. ఈ రియాక్షన్ మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాము. ఇక్కడ ఆల్కేన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O గివ్స్ యూ కంపౌండ్ ఆఫ్ XS. దీన్ని ఇథైల్ ఆల్కహాల్ అంటాము. క్వశ్చన్, వెన్ ఇథైల్ ఆల్కహాల్ is treated with sodium metal, the gas liberated is. So hydrogen gas will be liberated. Correct option for this. Next question, when ethyl alcohol is treated. Next question, when ethyl alcohol reacted with sodium metal, the gas liberated is hydrogen. Correct option దీనికి option 3. The percentage of acetic acid in vinegar. మనము బేసిక్స్ నేర్చుకునేటప్పుడు సినాప్సిస్లో ఈ క్వశ్చన్ చెప్పాను స్టూడెంట్, 5 to 8%. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్వీట్ ఆర్డర్? సో మనకి ఎస్టర్స్లో స్వీట్ స్మెల్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2. లాస్ట్ క్వశ్చన్, ఏ స్పెరికల్ అగ్రిగేట్ ఆఫ్ సోప్ మాలిక్యూల్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్? థర్డ్ ఆప్షన్ మిసిల్లీ. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ పాలిసెట్ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ వన్, ద షేప్ ఇన్ విచ్ కార్బన్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డైమండ్. సో డైమండ్లో కార్బన్ ఆటమ్స్ ఏ విధంగా అరేంజ్ చేస్తాం, షేప్ ఏంటి అంటే దీనికి ఆన్సర్ టెట్రాహైడ్రల్. సో కరెక్ట్ ఆప్షన్ 2 టెట్రాహైడ్రల్. సో కార్బన్ ఆటమ్స్ షేప్ ఇన్ డైమండ్ ఇస్ టెట్రాహైడ్రల్ షేప్. Next question, carbon can form large number of compounds because of. So ఇక్కడ ఆన్సర్ ఆల్ ద అబోవ్, ఎందుకంటే catenation, isomerism, formation of multiple bonds. So correct option దీనికి
4 ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాము. ఆల్కిన్స్ అండ్ ఆల్కైన్స్. సో ఆల్కైన్స్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అదే ఆల్కైన్స్ మాత్రం ఇది కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఆల్కైన్స్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. మేక్ ఏ నోట్. ఆల్కిన్స్ ఆల్కైన్స్ ఇక్కడ డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ ఉంటుంది. ఆల్కైన్ కి సాచురేటెడ్ కి సింగిల్ బాండ్ ఉంటుంది కార్బన్ టు కార్బన్ మధ్యలో. The formula of glycerol is, so glycerol formula CH2OH CHOH CH2OH. So correct option 3. The name of NH2 మన టేబుల్ చూసాం కదా, NH2 గ్రూప్ కి నేమ్ ఏంటి అంటే అమైన్ గ్రూప్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెసివ్ లేయర్స్ ఇన్ గ్రాఫైట్ ఈస్. సో 3.35 ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ 1. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ మనం బేసిక్స్లో చూసుకున్నాము. ద హైడ్రోకార్బన్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ రిఫైనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఈస్. సో ఈథీన్ ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ రిఫైనింగ్ ఆఫ్ ఫ్రూట్స్లో ఏ హైడ్రోకార్బన్ యూజ్ చేస్తారంటే ఈథీన్. ద నేమ్ ఆఫ్ C6H10 ఈజ్ ఎక్సైన్. ఎందుకంటే ఇది ఆల్కైన్ గ్రూప్ కాబట్టి ఎక్సైన్ ఆల్కైన్ గ్రూప్. ఇది C6 ఉంది కాబట్టి హెక్సైన్ దాంతో రిప్రజెంట్ చేస్తాము ప్రిఫిక్స్. సో ఆల్కైన్ ఫార్ములా CnH2n-2. ఇక్కడ C6 కాబట్టి C6H 2 6 are 12 minus 2 is 10. C6H10 అనేది ఎక్సైన్. కరెక్ట్ ఆప్షన్ 2. COOR group is called hexene. Correct option 4. Alkenes undergo addition reaction. అదే ఆల్కెన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో మేక్ ఏ నోట్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసామో, ఏవైతే డిస్కస్ చేసామో అవే వస్తున్నాయి, మీరు గమనించవచ్చు. అడిషన్ రియాక్షన్లో ఆల్కిన్స్ అండర్గో అడిషన్ రియాక్షన్, ఆల్కైన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ఆల్డిహైడ్. సో ఆల్డిహైడ్కి CHO ఉంటుంది. సో మనం ఇది కూడా నేర్చుకున్నాము. అదే ఆల్కహాల్కి OH ఉంటుంది, కీటాన్కి COO ఉంటుంది. COOH కార్బాక్సిలిక్ యాసిడ్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ ఆర్ త్రిబుల్ బాండ్ ఉంటే అవి అన్సాచురేటెడ్. ప్రొపైన్ అంటే ఇది ఆల్కైన్ సింగిల్ బాండ్. బ్యూటైన్ అంటే ఇది కూడా ఆల్కైనే సింగిల్ బాండ్. ఏన్ ఉంది కాబట్టి ఆల్కైన్ గ్రూప్. ఈన్ ఉంటే ఆల్కీన్ గ్రూప్. వై ఉంటే ఆల్కైన్ గ్రూప్. సో ఇక్కడ మనకి అన్సాచురేటెడ్ ఆల్కీన్ ఆల్కైన్. త్రిబుల్ బాండ్ ఉంటే ఆల్కైన్, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్. సో ఇక్కడ ఈథీన్ ఉంది కాబట్టి అన్సాచురేటెడ్, ఎందుకంటే ఇది డబుల్ బాండ్ కాబట్టి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్ విచ్ ఈస్ ఆల్కేన్స్. ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఆల్కహాల్. ఆల్కహాల్లో ఫంక్షనల్ గ్రూప్ OH ఉంటుంది, మీకు అందరికి తెలుసు. CHO అనేది కూడా ఏంటి, COOH ఏంటి అనేది కూడా డిస్కస్ చేశాను. ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్, ఇది ఆల్రెడీ C60 అని చెప్పాను కదా, దిస్ ఈస్ ద ఆన్సర్. కరెక్ట్ ఆప్షన్ 3. The compound with a molecular formula CH3COO C2H5 contains the following functional group. ఇది ఈస్టర్. Compound having the same molecular formula but different structural formula are called isomers. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, స్ట్రక్చర్ ఫార్ములా వేరేగా ఉంటుంది, దాన్ని ఐసోమర్స్ అంటాం. అలోట్రోప్ ఆఫ్ కార్బన్ అమంగ్ ద ఫాలోయింగ్. కోక్. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, coke, coal, they are allotrope of carbon. The crystalline allotrope of carbon among the following. Diamond. Crystalline allotrope, diamond. Correct option 4. Alkenes undergo following reactions. So ఇవన్నీ మనం నేర్చుకున్నాం స్టూడెంట్స్. Alkenes addition reaction and alkenes substitution reaction. The formula of alkene. So CnH2n. సో ఇక్కడ ఇవ్వలేదు, ఇచ్చాడు, సారీ. కరెక్ట్ ఆప్షన్ 1 CnH2n. సో అదే ఆల్కేన్ అయితే CnH2n+2, ఆల్కైన్ CnH2n-2. ఆల్కైల్ ఇది వేరే గ్రూపు, ఇది ఆల్కైల్ CnH2n+1. సో ఇవన్నీ ఫార్ములాస్ నేర్చుకోవాలి స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోవాలి. నేమ్ ద ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్, సో దీనికి ఫంక్షనల్ గ్రూప్ కీటోన్, ఎందుకంటే COO, సో డబుల్ బాండ్ O ఉంది కాబట్టి కీటోన్. ది రియాక్షన్ C3H6+H2 gives you C3H8 is example for addition reaction. Correct option 2. The gas evolved in fermentation is carbon dioxide gas. Correct option 2. Soaps are triesters of glycerol and fatty acids. Correct option 2.
The formula of steric acid is C17H35COOH. Correct option 2. So the number of sigma and pi bonds in C2H2. So మనం డిస్కస్ చేసాము 3 sigma and 1 pi. Which of the following is not a conductor? So diamond is not a conductor. Correct option 3. Which of the following is unsaturated hydrocarbon? Butane. Sorry, which was not a కాదు, which of the following is an unsaturated? Butane. So butane అయినా butene అని ఉంటే అది unsaturated. ఇవన్నీ మనకు alkanes కాబట్టి దే ఆర్ saturated hydrocarbons. Correct option దీనికి. Last question, what does an oxidizing last question, what does an oxidizing agent do? It oxidizes other substance and itself and undergo reduction. So దీన్ని మనము ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.